అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మనకేమో మాటలు చెప్తాడు పూసగుచ్చినట్టు, సాలెనిక సాలు ముచ్చట చెప్పుకుంటూ అత్తాడు. ఇక ఆ ముచ్చట చూసి పాపం నిజంగానే పైసలు లేవు కావచ్చు, నిజంగానే ఆగమవుతుంది కావచ్చు అని చెప్పేసి మనం అనుకోవాలి, జాలిపడాలి. ఆ జాలిపడే రోజులు పోయినాయి. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఏం పని చేస్తున్నావని, తీసుకొచ్చిన అప్పులని ఏడబెట్టినావని, ఇలా పైసలు లేవంటున్నావు అని చెప్పేసి సామాన్య ప్రజలు, షెడ్డి తొడగని పోరడు కూడా ఇలా ప్రశ్నిస్తా ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేసినావు, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏం అమలు చేసినావు, ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేమైనా అమలు చేసినవా, ప్రజల జీవన విధానం ఏమైనా మెరుగుపరిచినవా, పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన పథకాలు ఏమైనా కొనసాగించినవా, ముందడికి తీసుకుపోయినవా, పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాను, 4,000 రూపాయలు ఏమైనా చేసినవా, మహిళలకు 2,500 ఇస్తాను, నెలకు ఏమన్నా 2,500 రూపాయలు ఇచ్చినవా, రైతులకు రైతు భరోసా పైసలు వేసినవా, అందరికీ రుణమాఫీ చేసినవా, విద్యా భరోసా కార్డు ఇచ్చినవా, కౌలు రైతులను ఆదుకున్నవా, వ్యవసాయ కూలీలను ఆదుకున్నవా, ఆటో డ్రైవర్లను ఆదుకున్నవా, ఎవరిని ఆదుకున్నావు, ఏం చేసినావు పైసలు? మేము గడుతున్న పన్నులు ఏడబోతున్నాయి, నువ్వు తీసుకొచ్చిన అప్పులు ఆడేపోతున్నాయి, ఏడ కొత్తగా ప్రాజెక్టులు కట్టినావు, ఏం చేసినావు అంటే ఇగో మనకు మాటలు, ఏడ ఎన్నికలు అయితే అడిగి మూటలు, లేకపోతే ఢిల్లీ కాంగ్రెస్కు మూటలు. ఇదంతా నడుస్తూ ఉన్నది, తతంగం ఇదంతా కథ నడుస్తూ ఉన్నది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, మనకేమో నన్ను ఘోషణ రూపాయి లేదంటాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవా అంటే లేవు, రూపాయి లేదు, ఖజానా మొత్తం ఖాళీ ఉంది అంటాడు. పథకాలు అమలు చేస్తలేవంటే పైసలే లేవు, యాడికేలా అమలు చేస్తున్నావు అంటాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతు బంధు ఇస్తలేవు అని అంటే పైసలు లేవంటాడు. రైతు బంధు కోసం 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ పైసలు ఏడవైనాయి అని చెప్పేసి ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న, అందరి మెదళ్ళల్లో మొలుస్తున్న ప్రశ్న, అందరి మెదళ్ళల్లో ఇది ఒకటే ప్రశ్న. రైతు భరోసా కోసం తీసుకొచ్చిన పైసలు ఏడవైనాయి 9,000 కోట్ల రూపాయలు. ఈ 9,000 కోట్ల రూపాయలు కేరళకే మోసిండ్రా అన్న డౌట్, అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏమో అంటారు కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు, ఇలా తీసుకొచ్చిందేమో రైతులకు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేయడం కోసము అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. మరి ఇలా రైతులకు రైతు భరోసా వేసినావు అని అంటే రైతులకు రూపాయి ఇచ్చిన పాపాన ఓలే పాపం రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న యాసంగిని, ఇప్పుడు పంటలు పడతాయి కదా, ఇప్పుడు మొదలు పెడితే 2 కాలాల రైతు భరోసా పైసలు ఇవ్వాలి. రైతు భరోసా ఊసేలేదు. మళ్ళా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈడ పెడితే ఆడ కేరళకు గుండు సున్న అవుతుంది, ఊడప్పం అవుతుంది అని చెప్పేసి ఈడ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టలే. జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోయినా పైసలు కావాలి. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోతే మనకి ఎట్లుంటుంది, కర్రు కాల్చి వాత పెడతారా అంటే ఉన్న 300 డివిజన్లలో 200 డివిజన్లు మొత్తం నెగిటివ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతోనైతే ఉండరా అనొల్లా. ఇప్పుడు నాకింటలేరు అని చెప్పేసి మంత్రివర్గాన్ని తీసుకుపోయి ఢిల్లీ దగ్గర కూర్చోబెడితే ఢిల్లీ పెద్దలు వాళ్ళు చెప్పే వరకు సరే అని ఈ మంత్రులు తలకాయ ఊపే వరకు ఆ 1,000 కోట్ల రూపాయలైన కొంటవై గాంధీ కుటుంబానికి ఇస్తాడట. కానీ ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజల కోసం ఎటువంటి త్యాగం చేయడట, తెలంగాణ ప్రజలకు రూపాయి చిల్లి గవ్వ కూడా చెల్లనీయడట రేవంత్ రెడ్డి. చెందద్దట, మన పైస మనకు చెందద్దట, మన పేరు మీద తీసుకొచ్చిన పైస మనకు అసలే మన ఖాతాలలో పడద్దట. ఏడికి పోవాలి మరి? ఢిల్లీ ఏఐసిసి భవనం గడవాలంటే ఏడికే పైసలు పోవాలి. ఇదే ఏటీఎం, ఎనీ టైం ఏటీఎం అయిపోయింది. అటు మహారాష్ట్రలో ఎన్నికలైతే ఈడికేలే పైసలు పోయినాయి, బస్సులు పోయినాయి, హెలికాప్టర్లు పోయినాయి. ఇటు బీహార్లో ఎన్నికలైతే ఈడికేలే పైసలు పోయినాయి, బస్సులు పోయినాయి, హెలికాప్టర్లు పోయినాయి. ఆడ బీహార్లో గదే అడ్వర్టైజ్మెంట్లే వేసుకుండ్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. బీహార్లో అసలు రానియలే రేవంత్ రెడ్డిని. ఆయన ఉంటాడు కదా ప్రశాంత్ కిషోర్, ఆయన అసలు రానియలే, ఆడ అడుగే పెట్టనీయలే. ఒక్కరోజు అడుగు పెట్టించిన దానికి రచ్చ చేసి ఆనాడు బీహారీలను ఏమంటారు, కూలీ చేసే తత్వం బీహార్ వాళ్ళ డిఎన్ఏలోనే ఉన్నది అని చెప్పేసి తిట్టిండు ఆయన. బీహార్ వాళ్ళను కించపరిచిండు ఆయన ఎట్లా రానిచ్చినవు రాహుల్ గాంధీ అని, అది పెద్ద మైనస్ పడ్డది. తర్వాత మహారాష్ట్రలో రైతులకు ఎటువంటి హామీలు అమలు చేయకపోయినా 40 లక్షల ఖాతాలకు రైతు రుణమాఫీ చేసినామని ఇట్లా డబ్బాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అట్లా డబ్బాలు. ఇక్కడ పైసలన్నీ అక్కడ దారాదత్తం చేస్తుండ్రు. ఎక్కడ ఎన్నికలైనా తెలంగాణ నుంచే ఫండింగ్ పోతుంది. ఇది 100% వాస్తవం.
మరి వాస్తవం కాకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ మొన్న మీటింగ్లో కూర్చున్న కాంగ్రెస్ మంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ దీని మీద ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు? ఈ 9,000 కోట్ల రూపాయలు ఎటువైనా దేనికి ఖర్చు పెట్టినాయి? చలో శ్వేతపత్రాలు విడుదల చేయండి, వచ్చిన కొత్తలో బాగా ఎగిరిండ్రు కదా, దీని మీద శ్వేతపత్రాలు, దాని మీద శ్వేతపత్రాలు, అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు, తెల్ల కాగితాలు విడుదల చేస్తామని మీరు వచ్చిన ఈ 2.5 ఏళ్ల పొద్దులో దేనికి ఎంత ఖర్చు పెట్టిర్రు, దేనికి ఎంత అప్పు తీసుకొచ్చిండ్రు? ఆ తీసుకొచ్చినప్పుడు దీనికే ఖర్చు పెట్టిర్రు, దాని మీద తెల్ల కాగితాలు విడుదల చేయండి. మీరు నికార్స్ అయిన వాళ్ళే అయితే, మీరు మంచిగా పనిచేస్తోళ్ళే అయితే, మీరు మార్పు తెత్తమని అధికారంలోకి వచ్చిన వాళ్ళే అయితే, మీకు తెలంగాణ ప్రజలంటే పాయిరం ఉంటే, మీరు ఆంధ్ర తొత్తుల్లాగా వ్యవహరించకపోతే ఇలా శ్వేతపత్రాలు విడుదల చేయండి, చలో పబ్లిక్ డొమైన్లో పెట్టురి. లేవు, అట్లా ముఖాలు ఉండయి. రైట్, ఇప్పుడు పైసలు ఈడ ఏమడిగిన రూపాయి లేదంటాండు, మూసి అంటాండు, ఫ్యూచర్ సిటీ అంటాండు, లేకపోతే అబ్బా అట్లా ఇట్లా ఈ 1000 కోట్లు 5,000 కోట్లు మన పుట్నాలు చల్లినట్టే 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ. రైతులకు రైతు భరోసా లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఉన్నాయి. రైట్, మొత్తం మీద మనకు మూటలు కేరళకు, మనకు మాటలు కేరళకు మూటలు. అంటే మనం అడుగుతానేమో రూపాయి ఇచ్చిన పాపాను పోతలే, మనం అడుగుతానేమో ఇది ఇట్లా చేస్తాం, అది అట్లా చేస్తాము, మా దగ్గర పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉన్నది అని చెప్పేసి అది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇగో ఒకసారి చూడుర్రి, ఈ అడ్వర్టైజ్మెంట్లు చూడుర్రి. ఆల్రెడీ అక్కడ దుకాణం తెరిచిండు, రేవంత్ రెడ్డిని పైసలు అడిగిండ్రు అక్కడోళ్ళు. అడిగితే ఇయ్యాలని చెప్పేసి ఇయ్యరని చెప్పేసి మంత్రులను అక్కడికి పట్టుకుపోయిండు. ఇగో ఆడ అడ్వర్టైజ్మెంట్లు చూడుర్రి, ఆడ పేపర్లు చూడుర్రి, ఆడ బ్యానర్లు చూడుర్రి. రైట్, మహిళలకు 2,800 రూపాయలు అట్లా ఇట్లా అని చెప్పేసి ఏమేమో ఇచ్చుకురు. అది కాంగ్రెస్ మేనిఫెస్టోనా? అక్కడ మేనిఫెస్టో ఉన్నట్టున్నది ఇది. ఇక్కడ మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిర్రా? ఇయ్యలే. సన్నబియ్యం అని చెప్పుకుంటాడు. రేవంత్ రెడ్డి జేబులకే ఇస్తాడు సన్నబియ్యం. గదే దొడ్డు బియ్యం ప్లేస్లో సన్నబియ్యం. ఇంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఇంత కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇక చూడుర్రు వల్ల ఫ్రీ కరెంట్ అట గొప్పలు. ఒక్క ఇంటికి వస్తే ఇంకొకటి, ఒక్కరి కన్నా ఫ్రీ కరెంటు వరుస పెట్టి మాకు వస్తుంది అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అనోళ్ళు ఎవరన్నా? ఒక్క ఇల్లుకి వస్తే 4 ఇండ్లకు వస్తలేదు. 50% మందికి కూడా 200 యూనిట్ల కరెంట్ వస్తలేదు. ఎట్లా చెప్పుకుంటారు? వల్ల ఇజ్జత్ అనిపించదా ఇట్లా చెప్పుకోనికి? ఒక్క ఇందిరమ్మ ఇండ్లను ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ వేయించుకున్నారు. ఒక్క ఇందిరమ్మ ఇండ్లన్నా ఇంతవరకు గృహప్రవేశం అయినాయి, మేము ఇండ్లల్లో అడుగు పెట్టినాం అనే ఇల్లు ఏ ఒక్క ఇల్లన్నా చూపెట్టగలుగుతారా వీళ్ళు? ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నాడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా దీంట్లో? ఇది బీహార్, ఇది కేరళ ఎన్నికలల్లా ఇవి. రైతులకు రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతులను ఇంతవరకు ఆదుకున్న పాపన. రైతులకు ఎన్ని అవస్థలు ఉన్నాయల్లా, యూరియా తిప్పలు, రైతు బంధు టయానికి పడతలేదు, రుణమాఫీ కానీ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీళ్ళు ఉండయి, కరెంట్ ఉండదు. ఆయన ఇచ్చిండట, సక్రమంగా ఇచ్చిండట, కానీ ఏ లెక్కలు తెలివయట, ఎవరికన్నా అందినాయో అందులో లెక్కలు తెలివయట. అంటే మొన్నటి తాప ముచ్చడం మాట్లాడిందేమో ఆయనే. రైట్, ఇక్కడేమో యువతులకు స్కూటీలు, సన్నబియ్యం, ఈడ కూడా సన్నబియ్యమే. ఇక్కడ 2,500 రూపాయలు ఇచ్చినట్టే పెట్టుకున్నారా? ఓహో, గ్యాస్ బుడ్డి 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఇచ్చిండ్రా అనోళ్ళ? ఎవరికైనా 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఇచ్చిండ్రా? ఇవన్నీ కేరళ ఎన్నికల స్టంట్లు. ఇక్కడ పాలన చూస్తేనేమో కూసున్నోళ్ళు లేవకుంటున్నది పాలన. ఇక్కడ పాలన చూస్తేనేమో గట్ల పాడుగైంది, అక్కడనేమో డబ్బాలు అట్లా కొట్టుకున్నాడు. ఆల్రెడీ మహారాష్ట్ర ఎన్నికల్లో దెబ్బ పడ్డది, బీహార్ ఎన్నికలలో దెబ్బ పడ్డది. ఇట్లా ఫేక్ ప్రచారాలు చేపించుకుంటేనే మళ్ళీ ఈ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనుకుంటుండ్రు? మనయే, మన పైసలే. ఇగో ఇవన్నీ పిరిగి ఇచ్చిరట. ఈడ అడుగుర్రోళ్ళ నిలదీరి ప్రశ్నించుర్రి. ఇగో 6 గ్యారెంటీలు ఆడ కూడా పెట్టిరు. 6 గ్యారెంటీలు: మహాలక్ష్మి స్కీము, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసము, చేయూత. 4,000 పింఛన్లు వేసిండ్రా? చేయలే. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిండ్రా? ఇయ్యలే. యువ వికాసం అని చెప్పేసి పేరు పెట్టి మొన్న 4 లక్షలు 5 లక్షలు అట్లిస్తాం ఇట్లిస్తామన్నారు. అదేడా ఏ స్తంభం మీద ఎక్కి కూర్చున్నదో, ఏ సింత చెట్టు మీద ఎక్కి కూర్చున్నదో ఇంకా దిగుతలేదు కిందికి. వీళ్ళు కొంటవా ఏమో ఆడ కేరళ ఎన్నికలలో ప్రచారం చేసుకుంటారు. అభయ అత్తమాట, ఓట్ ఫర్ కాంగ్రెస్. ఉండాలి సార్ ఏమన్నా. ఇక్కడ మీరు ఏం అమలు చేసిరని ఆడపోయి ఓట్లు అడుగుతారు.
నిజంగా తెలుగు గిట్ల కాకపోయినుండే కేరళది కానీ ఇక్కడోళ్ళు పోయి మొత్తం అక్కడ ప్రచారాలు అప్పటికైనా ప్రచారాలు చేసిరు మహారాష్ట్ర బీహార్ ఎన్నికలల్లా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి బాకాలు కొట్టుకుంటుర్రు. ఇవన్నీ పైసలు మనయోనల్లా. దీని మీద మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మొత్తం మీద ఇక్కడనేమో రూపాయి లేదు, నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను వండుక తిన్న రూపాయి లేదు, అట్లా ఇట్లా అన్ని అల్లం బెల్లం లట్టుపొట్టు ముచ్చట్లు చెప్తారు. ఈడికేలేమో మూటలు పట్టుకపోయి అక్కడ అడ్వర్టైజ్మెంట్లు ప్రచారాలు. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి అనుబంధ సంస్థ అయిన సంస్థ అక్కడ రేవంత్ రెడ్డి సంస్థనే అంటారు. అక్కడ ఆల్రెడీ తెరిచిండ్రు దుకాణం. ఇగో ఇట్లున్నది. మనకేమో మాటలు చెప్తాడు, ఆడికేమో మూటలు ఎత్తుకొని పోతాండోళ్ళ. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చినార్.